లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలు మీనా ఇద్దరి మధ్య దాంపత్య బంధం మొదలవ్వాలి. ఆ బంధం కానీ మొదలు కాకపోతే వాళ్ళిద్దరూ చిన్న చిన్న గొడవలకే చాలా పెద్ద దూరం దాకా వెళ్ళిపోతారు. చిలికి చిలికి గాలివానగా మారి వారు విడాకుల దాకా వెళ్ళిపోతారు. ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. అది వాళ్ళ జాతకంలోనే ఉంది. ఇంకా ఆ తర్వాత విడిపోయినాక నీ మనవడికైతే ప్రాణ ప్రమాదమే ఉంది అని చెప్పడంతో ఆ మాటలే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలి? వీళ్ళిద్దరిని నేను ఎలాగైనా కలపాలి. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలి. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలి. వాళ్ళిద్దరి మధ్య దాంపత్య బంధం ఏర్పడేటట్టు నేనే చేస్తాను. నా కొడుకుకి మాట ఇచ్చాను. వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చాక వాళ్ళిద్దరిని ఒకటి చేసి సంతోషంగా తిరిగి పంపిస్తానని నా కొడుక్కి నేను మాట ఇచ్చాను. నా కొడుక్కి మాట ఇచ్చానని మాత్రమే కాదు, నా మనవడు ప్రాణాలు కాపాడుకోవడం కూడా నాకు ముఖ్యమే. ఏది చేసైనా వాళ్ళిద్దరైతే ఒక్కటి అయ్యే తీరాలి. అది కూడా నా ఇంట్లోనే వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి. ఇది నా లక్ష్యం అని కంకణం కట్టుకుంటుంది ఇక సుశీలమ్మ. ఇక అదే సమయంలో బాలు మీనా ఇద్దరు కూడా ఉగాది పచ్చడి విషయంలో ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. అంతా నీ వల్లే, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే అని బాలు అంటాడు. ఇక మీనా కూడా అంతా నా కర్మ, నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు ఎవరికి వారు తగ్గకుండా ఒకరికొకరు అలా అనుకుంటూ ఉండడం వింటుంది సుశీలమ్మ. వీళ్ళిద్దరిని కలిపేది ఎలా? ఒకరు నీరైతే మరొకరు నిప్పులాగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరికి కోపం వచ్చినా ఇంకొకరు తన చల్లని మాటలతో ఇక ఆవేశాన్ని కోపాన్ని తగ్గించాలి. అలాగే ఇంకొకరికి కోపం వచ్చినా ఇంకొకరు కోపం తెచ్చుకోకుండా ఒకరికొకరు నిప్పు నీరులాగా సాగినప్పుడే కాపురాలు చక్కబడతాయి. వాళ్ళ జీవితాలు బాగుంటుంది. వాళ్ళే ముందుకు సాగుతారు. అలా కాకుండా ఇద్దరు ఒక్కటే అయితే ఇక ఆ కాపురం ఎలా నిలబడుతుంది? ఎలా ముందుకు వెళ్తుంది? నా మనవడి గురించి మీనాకి చాలా విషయాలు నేను చెప్పాలి. తన భర్త మంచివాడు కాదేమోనని, తాగుబోతని మీనా అనుకుంటుంది. కానీ వాడి జీవితం ఏంటో, అసలు వాడి క్యారెక్టర్ ఏంటో మీనాకి చెబితే ఖచ్చితంగా మీనా వైపు నుంచి సయోధ్య కుదురుతుంది. మీనా నా మనవడిని అర్థం చేసుకున్న రోజు వాళ్ళిద్దరిని విడదీయడం ఎవ్వరి వల్ల కూడా కాదు, ఆ దేవుడి వల్ల కూడా చివరికి కాదు. కాబట్టే నా మనవరాలికి మీ రోజు నా మనవడి గురించి చెప్పే తీరుతాను అని అనుకుంటుంది. ఇక తర్వాత ఏంటర్రా మీరిద్దరూ ఇలా పండగ పూట ఎందుకు అరుచుకుంటున్నారు? ఇలా మీరు అరుచుకోవద్దు. చిన్న చిన్న గొడవలు ఎందుకు పడతారు చెప్పండి. అసలైనా బంగారం లాంటి నా మనవరాల్ని పూలగంప అని ఏ నోటితో పిలుస్తున్నావురా నువ్వు? అసలు ఒక్కసారి తన కళ్ళు చూసావా ఎలా ఉన్నాయో? మీనా అన్న పేరుకి సరిపోయేటట్టు ఆ కళ్ళు ఉన్నాయి. ఒక్కసారైనా ఆ కళ్ళు చూస్తే నువ్వు పూలగంప అని పిలిచేవాడివి కావు. చూడరా చూడు అని చెప్పి అనగానే, అమ్మో నానమ్మ, నీ మాటలతో నన్ను చంపేస్తున్నావు, ఆపు అని అంటాడు. ఇక తర్వాత, నానమ్మ నీకు దాని సంగతి అస్సలు తెలీదు. నీ దగ్గర ఇలా ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నోరు కప్పలాగా చాచి నన్ను ఇష్టం వచ్చినట్లు అంటుంది. నాకేం పేరు పెట్టిందో తెలుసా? ఎవరైనా పెళ్ళయ్యాక డార్లింగో లేకపోతే ఇంకేదైనా ఇష్టమైన పేరుతోటో పప్పియో గిప్పియో ఇలా పిలుస్తారు. కానీ నాకేం పెట్టిందో తెలుసా? ముళ్ళకంప అని పెట్టింది. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఈ పేర్లేంటో మీరేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అది సరే కానీ ముందు గుడికి వెళ్ళాలి పదండి అని చెప్పి ఇక ఇద్దరిని గుడికి తీసుకువెళ్ళి దుర్గాదేవికి పూజలు చేయిస్తుంది మీనా చేత, బాలు చేత. ఇక ఇద్దరు దక్షిణామూర్తికి కూడా పూజలు చేస్తారు. పూజలన్నీ పూర్తయిన తరువాత తిరిగి ఇంటికి వస్తారు. ఇక తర్వాత నైవేద్యం విస్తరాకులో వడ్డిస్తుంది సుశీలమ్మ. ఏంటి బామ్మ, ఒకటే ఆకులో పెట్టేవేంటి? ఇంకో ఆకు పెట్టు, అసలే ఆకలి చంపేస్తుంది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, పైగా చాలా పూజలే చేయించావు. గుడి చుట్టూ పొర్లు దండాలు కూడా పెట్టించావు. మా కోసం నువ్వు చాలానే తాపత్రయపడుతున్నావు. కానీ నా ఆకలి గురించి నువ్వు అసలు పట్టించుకోవడం లేదు. తీసుకురా, ఏముండేవో మొత్తం తీసుకురా, లాగించేస్తాను. పొద్దున్నుండి ఆకలి దంచేస్తుంది అని అంటే, ఏంట్రా దాంపత్య వ్రతం అంటే ఏమనుకున్నావు? నీ దారి నువ్వు, తన దారి తను
తినటానికి అలా పడుకోవడానికి ఎవరి మానాన వాళ్ళు ఉండటానికి కాదు. ఇద్దరూ ఒకే ప్లేట్లో తినాలి, ఒకే మంచం మీద పడుకోవాలి, అర్థమైందా అని అనగానే, ఏంటి డార్లింగ్ ఎందుకు ఈ ఫిట్టింగ్లన్నీ పెడుతున్నావు అని అంటాడు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యరా. అమ్మ మీనా, ముందు ఆ విస్తరాకులో ఉన్న ఆ నైవేద్యం బాలుకి తినిపించు అని అనగానే, అది బామ్మ అని అంటుంది. చెప్పింది చెయ్యు, ఇద్దరికి చెప్పలేక నా గొంతు నొప్పి వచ్చేస్తుంది అని అనడంతో, అలాగే అమ్మమ్మగారు అని చెప్పి బాలుకి తినిపిస్తుంది. ఇక తర్వాత ఏంటి నానమ్మ దగ్గర మీనా మార్కులు కొట్టేద్దాం అనుకుంటుందేమో, తన వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత, ఏంట్రా నువ్వు మౌనంగా చూస్తున్నావు, నీ భార్యకు తినిపించు అని అనడంతో, అలాగే నానమ్మ అని చెప్పి ఇక మీనాకి తినిపిస్తారు. ఇక ఇద్దరు ఒకే విస్తరాకులో కడుపు నిండా భోజనం చేస్తారు. ఒరే బాలు, నీ భార్యకి మన ఊరంతా తిప్పి అన్నీ చూపించి తీసుకురా. ఆ చెరువులు, తోటలు, అలాగే ఇక్కడ కనిపించే అందమైన ఆహ్లాదకరమైన కొలను ఉంది కదా, అక్కడ రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి. వాటి మధ్య ఉన్న ప్రేమైనా చూసి మీరు కనీసం ప్రేమించుకోవడం మొదలు పెడతారు. వెళ్ళు, నీ భార్యను తీసుకొని ఊరంతా చూపించు అని అంటే, సరేనానమ్మ అని చెప్పి మీనాని తీసుకొని ఇక బయలుదేరతాడు. ఇక ఊరంతా చూపిస్తూ ఉంటాడు. మీనా కూడా సంతోషంగా అంతా చూస్తూ ఉంటుంది. ఇద్దరు చెరువు గట్టు దగ్గర కూర్చుంటారు. ఇక తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీనాతో బాలు ఇలా అంటాడు, ఇక్కడికి వచ్చాక నాకు చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది అని అంటే, ఏంటో అది అని అంటుంది. నీకు చెప్పాలా అని అంటాడు. నేనే కదా ఇక్కడ ఉన్నాను, వేరే ఎవరు లేరు కదా, మీరు ఏది చెప్పినా నాకే చెప్పాలి అని అంటే, నేను చెప్పను, కొన్ని సంఘటనలు మనసులోనే దాచుకోవాలి, అవి అందరితో పంచుకునేవి కావు, అవి నాకే సొంతం, నా మనసులోనే ఉండాలి అని అంటే, మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పడమో అని అంటుంది మీనా. ఏదో ఇక్కడికి రాగానే ఒక్కసారి నాకు ఆ సంఘటన, జరిగిన సంఘటన గుర్తొచ్చి అలా అనేశాను అని అంటాడు. సరే ఏంటో చెప్పండి పర్వాలేదు అని అంటుంది. నేను చిన్నప్పుడే ప్రేమలో పడ్డాను తెలుసా అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఏంటి, ప్రేమే తెలియని మీరు చిన్నప్పుడు ప్రేమలో పడ్డారా, ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అవును, నిజంగానే నేను ప్రేమలో పడ్డాను. ఓసారి చిన్నప్పుడు అమ్మ నన్ను కోప్పడింది. అప్పుడు నేను ఈ గట్టు దగ్గరకు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటే ఓ పాప నా దగ్గరకు వచ్చింది. వచ్చి తను తింటూ తింటూ మొక్కజొన్న కండె నాకు కూడా ఇచ్చింది. ఇక నన్ను తినమని చెప్పింది. ఎందుకు బాధపడతావు, నువ్వు బాధపడ్డంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోతుందా, అవ్వదు కదా, అయినా నువ్వు బాధపడేంత పరిస్థితి ఏముంది, మన అమ్మా నాన్న మన మంచి కోసమే కదా తిడతారు, దాని గురించి నువ్వు ఎందుకింత బాధపడుతున్నావు అని నాతో అన్నది. ఆ తర్వాత నేను కాలు జారి అక్కడ ఉన్న చెరువులో పడిపోతే నన్ను చాలా తెలివిగా ఆ కొబ్బరి చెట్టుకు ఉన్న పొడుగాటి ఆకులు ఉన్నాయి కదా, ఆ కొమ్మని తీసుకొచ్చింది, నాకు అందించింది. దాని సాయంతో నేను పైకి వచ్చాను. ఆ తర్వాత చాలాసార్లు మేము గట్టు మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. తనంటే నాకు చాలా ఇష్టం. అదేంటో తను లేకపోయేసరికి ఈ లోకమే చీకటైపోయినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అని అప్పుడు జరిగింది చెప్పగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఏంటి, ఇదంతా మీతోనే నాకు జరిగిందా అని అంటుంది. ఏ పూలగంప, నీతో కాదు, తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నా మనసు అప్పుడే గెలుచుకున్నా, నా రాణి ఎక్కడుందో ఎలా ఉందో తనని చూడాలని నాకెంత కోరికో తెలుసా, కానీ తన పేరేదో నాకు తెలీదు, తను ఎక్కడుంటుందో నాకు తెలీదు. కాకపోతే చెరువు గట్టు దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ వెళ్ళేది. ఇప్పుడు ఎలా ఉందో అని అనుకుంటూ ఉంటే, ఏంటి మీరు చెప్పేది, ఎదురు చూసేది ఎవరి గురించో తెలుసా, అది నేనే అని అనగానే, చాలే పూలగంప, ఎలాగో ఇప్పుడు నేను ప్రేమించట్లేదని నా చిన్నతనం, నా బాల్యంలో నాకు సాయం చేసి నాకు ధైర్యం చెప్పిన ఆ అమ్మాయి నువ్వంటావేంటి అని అంటే, ఏంటి ఇంకా మీరు నమ్మడం లేదా, అప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడింది నేనే. మేము మా చిన్నప్పుడు కొన్ని రోజులు ఈ ఊర్లోనే ఉండేవాళ్ళం. మా చుట్టాలింట్లోనే మేము ఉన్నాము. ఈ చెరువుకి
నేను కూడా వచ్చేదాన్ని. ఇంకా మీరు నన్ను గుర్తుపట్టలేదా? అప్పుడు మీతో నేను స్నేహం చేసింది, ఆ మాటలు చెప్పింది ఎవరో కాదు, నేను. కావాలంటే చూడండి, ఆ రోజు మీకోసం నేను కొబ్బరి ఆ కొమ్మని తీసుకొచ్చాను కదా, అప్పుడు దాంట్లో ఉన్న కర్ర ముక్క నా చేతికి గీసుకుంది, బలంగా గీసుకుంది. అప్పుడు రక్తం కూడా వచ్చింది. నీకు కూడా గుర్తుంది కదా, కావాలంటే గాయం చూడు అని మీనా తన చేతి మీద ఉన్న గాయం చూపిస్తుంది. ఇక అది చూసి బాలు షాక్ అయిపోతాడు. ఏంటి మీనా, నువ్వు నా చిన్నప్పుడు నా లైఫ్లో ఉన్న ఆ తీపి జ్ఞాపకం నువ్వేనా? నమ్మలేకపోతున్నాను అని అంటే, ఇంకా నమ్మకపోవడం ఏంటి, నా చేతి మీద ఉన్న ఈ గాయం కూడా ఇంకా మీకు గుర్తు రాలేదా అని అనగానే బాలు షాక్ అయిపోతాడు, సంతోషపడిపోతాడు. అంటే అప్పుడు నేను ఇష్టపడ్డ అమ్మాయే నా అనుకోకుండా నా జీవితంలో నాకు భార్యగా వచ్చిందా అని సంతోషపడిపోతాడు. మళ్ళీ అంతలోనే అదేంటో, నువ్వు చిన్నప్పుడు నచ్చావు కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావు. అప్పుడు నేను ఏదంటే అదే అనేదానివి, కానీ ఇప్పుడు నేనేదంటే నువ్వు దానికి రివర్స్ మాట్లాడుతున్నావు. అయినా అప్పుడు నచ్చిన వాళ్ళు ఇప్పుడు నచ్చాలని రూల్ ఏముంది? ఇప్పుడు నువ్వు మారిపోయావు. అలాగే ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పేసి బొంగమూతి పెడతాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుశీలమ్మ దగ్గర ఉన్న పని మనిషి ఇలా అంటుంది, అమ్మగారు మీరేమీ అనుకోపోతే నాదో చిన్న సలహా అని అంటే, చెప్పవే పర్వాలేదు అని అంటుంది. మరేం లేదు, మీ మనవడు మనవరాలు వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు కదా, వాళ్ళిద్దరినీ మనం కలిపేస్తే ఎలా ఉంటుంది అని అంటే, కలపడానికే కదే ఈ ప్రయత్నాలన్నీ, కానీ వాళ్ళిద్దరి మనసులు కలిసేదెలా అని అంటుంది. వాళ్ళిద్దరూ కలవకపోతే ఏమమ్మా, మీరు నేను వాళ్ళని కలిపేద్దాము అని అంటుంది. ఏమంటున్నావే, నాకేం అర్థం కావడం లేదు, కొంచెం అర్థమైనట్టు చెప్పు అని అంటే, అమ్మగారు అదేమీ లేదు, మొన్న మీనా అమ్మగారు చిన్న పురుగును చూసి భయపడిపోయి గట్టిగా కేకలు వేసి వెంటనే బాలు దగ్గరికి వెళ్ళిపోయి ఆ మంచం మీద తన పక్కనే పడుకొని భయంతో ముడుచుకొని అలాగే బాలుని హక్ చేసుకుంది కదా అమ్మగారు అని అంటే, అవునే, పాపం అమ్మాయికి చాలా భయం వేసింది, అందుకని వెళ్ళి భయంతో అలా వెళ్ళి మంచం మీద తన పక్కనే పడుకుంది అని అంటే, తెలిసింది కదమ్మగారు, ఇప్పుడు అమ్మాయి గారిలో ఏ భయం అయితే ఉందో ఆ భయమే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేలాగా మనం చేయాలి అని అంటుంది. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయాలంటారు, 1000 అబద్ధాలాడి ఓ జంటను కలపాలంటారు. మనం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, కానీ మనం తలుచుకుంటే ఓ చిన్న పని చేసి వాళ్ళిద్దరినీ ఈజీగా కలిపేయచ్చు, ఏమంటారు అని చెప్పి సుశీలమ్మ చెవులో ఏదో చెప్తూ ఉంటుంది. ఇక ఆ పని మనిషి అది చెప్పగానే సుశీలమ్మ సిగ్గుపడిపోతూ, నిజమేనే, నువ్వు చెప్పిందైతే బాగానే వర్కౌట్ ఉంది, ఎప్పుడో ఎందుకు ఈ రాత్రికే అలా చేద్దాం అని అంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన రోహిణితో తన ఫ్రెండు ఇలా అంటుంది, ఏమే, ఒక్క పేరుతో భలే మార్కులు కొట్టేశావు కదా, ఇక మీ అత్తయ్య జీవితాంతం నిన్ను నమ్ముతూనే ఉంటుంది, నువ్వు ఏం తప్పు చేసినా తప్పు చేసావంటే అస్సలు తను నమ్మదు. తన పేరు బ్యూటీ పార్లర్కి పెట్టించి తన మనసుని బాగానే గెలుచుకున్నావు కదా అని అనగానే వెంటనే ఆ బోర్డు తీసేసి అక్కడ రోహిణి పేరు ఉన్న బోర్డు పెడుతుంది. అదేంటే, ఇప్పటి వరకు ప్రభావతి బ్యూటీ పార్లర్ అని పెట్టి ఇప్పుడింటి బోర్డు తీసేస్తున్నావు అని అనగానే, వాళ్ళు ఉన్నంత వరకు మనం నటించాము, వాళ్ళు వెళ్ళిపోయాక నటించాల్సిన అవసరం ఏముంది? రోహిణి బ్యూటీ పార్లర్ అంటే అది వినటానికి చూడటానికి కూడా చాలా స్టైల్గా అనిపిస్తుంది. ప్రభావతి బ్యూటీ పార్లర్ అంటే నా బొంద ఎవరొస్తారు, ఒక్కరు కూడా బ్యూటీ పార్లర్లోకి అడుగు పెట్టరు అని అంటుంది. మరి ఎందుకే పాపం మీ అత్తయ్య గారి దగ్గర నటించావో, మరి వాళ్ళు మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తావో? నీ నటన తర్వాత అయినా తెలిసిపోతుంది కదా, అప్పుడు మీ అత్తయ్య గారు అలాగే నీ కాబోయే శ్రీవారు అందరూ బాధపడతారు కదా అని అంటే, అందుకు కూడా నా దగ్గర ఓ స్కెచ్ ఉంది, అసలు బ్యూటీ పార్లర్ పెట్టిన దగ్గర నుంచి బోనీ కూడా అవ్వట్లేదు, ఒక్క కస్టమర్ కూడా రావడం లేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఓ సిద్ధాంతిని రప్పించాను, అప్పుడు ఆయన చూసి వెంటనే పేరు మార్చండి, పేరు మార్చకపోతే త్వరలోనే మూత పడిపోతుంది బ్యూటీ పార్లర్ అని చెప్పారు అని చెబుతాను మరి అని అంటుంది. ఇలా చెబితే మీ అత్తగారు ఫీల్ అవుతారు కదే అని అంటే, అందుకు కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది కదా,
అయినా సిద్ధాంతి గారు అలా చెప్పారని నేను బోర్డు మార్చలేదు అత్తయ్య గారు. నా బ్యూటీ పార్లర్ వల్ల మీ పేరుకి మీకు నష్టం రాకూడదు, మీకు చెడ్డ పేరు రాకూడదు. అందుకనే అన్ని రకాలుగా ఆలోచించి ఏ నిందైనా ఏ మచ్చైనా నాకు వచ్చినా పర్వాలేదు కాబట్టే అందుకనే పేరు మార్చాను. తప్పైతే క్షమించండి అత్తయ్య గారు అని చెబుతాను అని అనగానే, ఏదేమైనా నీలాగా నటించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీలాంటి మనిషి దొరకడం వాళ్ళు చేసుకున్న పుణ్యమో దురదృష్టమో ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వైతే చాలా అదృష్టవంతురాలివి, ఎందుకంటే ఓ మంచి కుటుంబం నీకు దొరికింది అని అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? సుశీలమ్మ పని మనిషి ఇద్దరు కలిసి బాలు మీనాలు కలవడానికి ఏం ప్లాన్ చేశారు, ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.